కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై మాట్లాడారు. తెలంగాణకు వచ్చి ప్రజలను అడిగితే తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ప్రతి ఏడాది 18,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఒకే ఏడాదిలో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణ అని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యమని వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమాంతరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజల విశ్వాసంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెం బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పరిపాలనలో లోపాలను ప్రస్తావించారు. ప్రస్తుత బీపీ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. తిట్టలేక ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వానికి తెలివి, పట్టుదల, దీక్ష అవసరమని, ఇవి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉన్నాయి. మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం అసలు సమస్యను పక్కదారి పట్టిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. మూసీ అభివృద్ధికి తమకు వ్యతిరేకత లేదని, కానీ ప్రజల జీవనాధారాలను నాశనం చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పునరుద్ధరణ పేరుతో ప్రజలపై భారాలు మోపకూడదని సూచించారు. సరైన ప్రణాళికతో అభివృద్ధి చేపట్టాలని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర. దక్షిణ మధ్య రైల్వే జోన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ఆదాయం నమోదు చేసింది. జోన్ చరిత్రలోనే మొదటిసారి మొత్తం 21,211.92 కోట్ల రూపాయల స్థూల ఆదాయం లభించినట్లు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సరుకు రవాణా ద్వారా 13,835 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రయాణికుల ద్వారా 6,235 కోట్ల రూపాయలు సమకూరినట్లు వివరించారు. మిగతా ఆదాయం ఇతర వనరుల ద్వారా లభించిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే 3.12% వృద్ధి నమోదైనట్లు తెలిపారు. సేవల విస్తరణ, నిర్వహణ మెరుగుదల వల్ల ఈ ఫలితాలు highest ever in the history of the zone. The previous highest was 144 million tons in 2024-25. The originating freight revenue, of course, this because our loading has also gone, originating freight revenue has also gone up. This is now this year 13,575 crore as originating freight revenue. Again, this is the highest freight revenue registered by the zone any financial year in the history of the zone. కీలక నేత హరీష్ రావుకు షాద్ నగర్ లో ఘన స్వాగతం లభించింది. ఆయన పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాంతం మొత్తం గులాబీ జెండాలతో కలకల్లాడింది. కార్యకర్తలు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. హరీష్ రావుకు పూలమాలలతో ఘనంగా సత్కారం చేశారు. ఈ పర్యటనలో స్థానిక బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం పెరిగింది. పార్టీ కార్యకలాపాలు మరింత వేగమందుకునేలా మారాయి. నాయకత్వంపై విశ్వాసం
తెలంగాణ అభివృద్ధికి తానే పునాది వేశానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 2 రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత రావటం 5 కోట్ల ఆంధ్రుల విజయం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సహకరించిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని అప్పట్లో పట్టుబడినట్లు గుర్తు చేశారు. అభివృద్ధి అంశంలో ఎప్పుడూ సమన్యాయం పాటించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య సౌహార్దం కొనసాగాలని అన్నారు. ఇరాన్ సైన్యాధిపతి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై దాడులకు దిగితే తీవ్రమైన పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక శక్తి, క్షిపణి వ్యవస్థలపై శత్రువులకు పూర్తి అవగాహన లేదని పేర్కొన్నారు. వ్యూహాత్మక ప్రాంతాలు వారి అంచనాలకు అందవని తెలిపారు. ఏ దాడినైనా తిప్పికొట్టే సామర్థ్యం తమకు ఉందని వెల్లడించారు. చేసిన తప్పులకు పూర్తి పరిణామాలు امید نداشته باشید که مراکز تولید موشک‌های راهبردی